హాయ్ హలో వెల్కమ్ టు కేచర్ టాక్స్. నేను మీ కల్లం హరికృష్ణారెడ్డి. ఏదైతే నిన్న దురదృష్టవశాత్తు మనం గీతాంజలి అనే సోదరిని కోల్పోవడం జరిగింది, అది మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ అంశంపై స్పందించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ తల్లిని ఎలానో తిరిగి తీసుకురాలేం, కనీసం ఆ చిన్న చిన్న పిల్లల భవిష్యత్తుకైనా సరే మన వంతు సాయం తోడ్పాటు అందించాలి అని చెప్పేసి ఆ కుటుంబానికి 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించి ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. నిజంగా ఇది అభినందించాలి. నా తరపున కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఈ ఎంటైర్ సినారియోకి అంటే నేను ఒక 2-3 వీడియోలు చేశాను, రకరకాల సోషల్ మీడియాలో పోస్టులు, కమెంట్లు, నాకు ఫోన్లు, మెసేజ్ చేసి అడుగుతున్నారు అసలు దీని మీద మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయని. అలానే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే కొంతమంది యూట్యూబర్స్ కానీ తెలుగుదేశంకి సంబంధించిన వాళ్ళు కూడా దీని మీద ఒక కొంచెం మాట్లాడారా, ఏం మాట్లాడారో ఒకసారి నేను ప్లే చేస్తున్నాను. దాని తర్వాత నేను చెప్పాల్సిన సమాధానం నేను చెప్తాను. 7వ తారీఖున కంప్లైంట్ ఇవ్వచ్చు. 7వ తారీఖు సాయంత్రం ఇవ్వచ్చు, 8వ తారీఖు ఉదయం ఇవ్వచ్చు, 8వ తారీఖు సాయంత్రం ఇవ్వచ్చు, 9వ తారీఖు ఇవ్వచ్చు, 9వ తారీఖు సాయంత్రం ఇవ్వచ్చు, 10వ తారీఖు ఇవ్వచ్చు, 10 సాయంత్రం ఇవ్వచ్చు, 11 ఉదయం ఇవ్వచ్చు. ఇవ్వలే. అమ్మాయి చచ్చిపోయిన తర్వాత ఓకే, ఇంక సాక్ష్యం చెప్పదు, ఎందుకు చనిపోయినా చెప్పదు కాబట్టి ఇప్పుడు ఇవ్వండి కంప్లైంట్, ఇప్పుడు టీడీపీ వాళ్ళ మీద దోసేయండి. అమ్మా ఎంత ఘోరంగా ఉన్నారా. రైట్. తర్వాత ఇతను మీ అందరికి తెలిసిన వ్యక్తే, డిజిటల్ బెగ్గర్గా మనందరికి తెలిసిన వాడు, టీడీపీ తరఫున ఎమ్మెల్యే క్యాండిడేట్గా కూడా పోటీ చేయబోతున్నాడు. ఇంకొక అతను న్యూట్రల్ జర్నలిస్ట్ శ్రీనివాస్ గారని, చాలా న్యూట్రల్ అంటే న్యూట్రల్, అసలు ఏ ఒక్క పార్టీకి పక్షపాతంగా ఉండడు. ఆయన కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి అంటే వైసీపీ వాళ్ళని అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడో చూడండి. నేను మళ్ళీ అడుగుతున్నా, ఆమె 7వ తేదీన జరిగింది ఇన్సిడెంటు, ఆమె మీద ట్రోల్స్కి గురయ్యాయి, ట్రోల్స్ చేయడం తప్పే, 100% ట్రోల్స్ చేయడం తప్పే. ట్రోల్స్ వల్లనే ఆమె అలా చేసుకుందా? ట్రోల్స్ వల్లనే ఆమె అలా చేసుకుంటే ఆ రోజే ఎందుకు వైసీపీ వాళ్ళు చెప్పలేదు, సాక్షిలో రాయలేదు? ఆమె భర్త ఆ రోజే ఎందుకు ఫిర్యాదు చేయలేదు? ఆమె చనిపోయిన తర్వాత ఎందుకు ఈ విషయాన్ని బయటకు తీసుకువచ్చారు? ప్రమాదమైన లేదా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విషయమే కదా, సీరియస్ విషయమే కదా. మరి ఆ సీరియస్ విషయాన్ని అప్పుడే బయటకు తీసుకురావచ్చుగా. సో ఈ మేధావులు ఎవరైతే సోకాల్డ్ మేధావులు, వీళ్ళకి వచ్చిన అనుమానాలు ఏంటంటే, పాయింట్ నెంబర్ 1, 7వ తారీఖు యాక్సిడెంట్ జరిగింది అంటున్నారు. అయితే మీరు అదే రోజు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు అనేది ఒక క్వశ్చన్. రెండో క్వశ్చన్ వచ్చి, ఈనాడు పేపర్లో కేవలం గాయాలైనాయి, ట్రైన్ ఢీకొని మాత్రమే వచ్చింది, సాక్షిలో ఎందుకు రాలేదు అనేది మరొకరు అడుగుతున్న ప్రశ్న. మరొక మేధావి అంటాడు, ఆ వీడియో వైరల్ అయింది 5వ తారీఖు, ఆమె చనిపోయింది 11వ తారీఖు, టీడీపీ వాళ్ళు ట్రోల్ చేసింది 10వ తారీఖు, అసలు ఆ మధ్యలో వాళ్ళకి సంబంధం లేదు, అనవసరంగా వీళ్ళే కావాలని ఆ అమ్మాయిని చంపేసి టీడీపీ మీద దుష్ప్రచారం చేస్తున్నారనేది. అయితే దీనికి సంబంధించి ఇక్కడ నేను ఒక్కొక్కటిగా ఒక్కొక్క ప్రూఫ్ పెడుతున్నాను చూడండి. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కూడా ఒక ప్రూఫ్ పెట్టాను. ఇది ఏదైతే ఉందో ఇది 6వ తేదీన, మార్చి 6వ తేదీన టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు గీతాంజలిపై ట్రోల్స్ చేసి మానసికంగా ఆమెను హింసించడం స్టార్ట్ చేశారు. అందుకున్న ప్రూఫ్స్ అన్నీ అక్కడ మీకు స్క్రీన్ మీద నేను పెడుతున్నాను, చూడొచ్చు. ఇది 6వ తేదీ జరిగింది. తర్వాత 7వ తేదీ ఆమెకి ట్రైన్ గుద్దడం జరిగింది. అంటే ఏం జరిగిందంటే, తనలో తను మదనపడి ఎవరికి చెప్పుకోలేక, ఏం చేయాలో అర్థం కాక, అంత స్ట్రాంగ్గా లేకపోవడం వల్ల, అంటే ఇంత దారుణంగా చేస్తారా, నేను ఎవరిని తిట్టలేదే, ఎవరిని ఏమల్లా, చంద్రబాబుని ఏమల్లా, లోకేష్ని ఏమల్లా, పవన్ కళ్యాణ్ ఏమల్లా, పోనీ ఆ ప్రభుత్వంలో నాకు ఏం జరగలేదు, ఈ ప్రభుత్వంలో జరిగిందని కూడా చెప్పలేదు, కేవలం ఈ ప్రభుత్వంలో జరిగిందని ఒకే ఒక మాట చెప్పాను. ఇంత దారుణంగా కనీసం చెప్పుకోవడానికి కూడా వీలు లేకుండా దారుణంగా ట్రోల్ చేస్తారనే బాధతో ఆమె ఏదైతే రైల్వే స్టేషన్కి వెళ్ళి రైల్వే ట్రాక్ మీద సూసైడ్ ప్రయత్నం చేసింది. అయితే అది ఏంటి అనేది, సూసైడ్ అటెంప్టా నిజంగా యాక్సిడెంట్ అనేది ఎవరికి తెలియదు. కాబట్టి ఆ రోజు 7వ తేదీకి సంబంధించి, అది 7వ తేదీ జరిగిన అంశానికి సంబంధించి 8వ తేదీన ఈనాడులో ఏం రాశారంటే, రైలు ఢీకొని మహిళ గాయపడిన ఘటన తెనాలి రైల్వే స్టేషన్ పరిధిలో శివారులో గురువారం జరిగింది. జన్మభూమి ఎక్స్ప్రెస్ అప్పుడే వేగం పుంజుకుంటున్న తరుణంలో పట్టాలపై సుమారు 30 ఏళ్ల మహిళ కనిపించడంతో చోదకుడు ఆకస్మిక బ్రేక్ వేయడంతో రైలు ఆమెను స్వల్పంగా ఢీకొంది. ఈ ఘటనలో తలపై గాయాలై అపస్మారక స్థితిలోకి చేరుకొని మహిళ 108లో తొలుత జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి ప్రాథమిక చికిత్స అనంతరం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. ఇది ఎప్పుడంటే 7వ తారీఖు జరిగితే 8వ తారీఖు ఈనాడులో వార్త వచ్చింది. అయితే నిన్న 11వ తేదీ ఆమె చనిపోయిన తర్వాత ఎఫ్ఐఆర్ కాపీలో కంప్లైంట్ ఎవరు ఇచ్చారంటే, హాస్పిటల్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో అతను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇట్లాగా పలానా 7వ తేదీన యాక్సిడెంట్ అయ్యి అడ్మిట్ అయితే ఆమె ట్రీట్మెంట్ ఇస్తూ వచ్చాం, మన 11వ తేదీ చనిపోయింది అని చెప్పేసి. ఇప్పుడు వీళ్ళ బాధ ఏంటంటే, ఈ ఇన్ని రోజులు ఉంది కదా, ఇన్ని రోజుల్లో ఆమె భర్త ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు అని చెప్పి అడిగే వాళ్ళని ఒకటే సూటిగా నేరుగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీ కుటుంబ సభ్యులే, మీ భార్యో, మీ తల్లో, మీ చెల్లిగారు
ఇటువంటిది ఏదైనా సంఘటన జరిగి హాస్పిటల్లో మృత్యుతో పోరాడుతూ ఉంటే ఆమెను ఎలా కాపాడుకోవాలి, ఇంకా మెరుగైన వైద్యం ఎలా ఇవ్వాలి అని ఆలోచన చేస్తారా? అరే మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదుగా, వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళగా ముందు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చొద్దాం పదా అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్తారా? మీ గుండెల మీద చేసుకొని మీరే ఆలోచన చేయండి. ఓ పక్క మృత్యుతో పోరాడుతూ ఉంటే ఆమె పక్కన నిలబడి పిల్లలకు ధైర్యం చెప్పుకుంటూ ఇంకా ఏం బెటర్, ఎంత బెటర్ మెడికేషన్ ఇవ్వగలమనే ఆలోచన చేస్తారు ఎవరైనా. ఆ టైంకి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలనుకుంటారా? రెండోది, ఈ వార్త సాక్షిలో కానీ సోషల్ మీడియాలో కానీ ఆ రోజు ఎందుకు రాలేదు? మరి ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరురాలు కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సోషల్ మీడియాలో యాక్టివ్గా లేదు. ఒకవేళ యాక్టివ్గా ఉంటే ఆమె యాక్టివ్నెస్ లేదు అంటే వాళ్ళ ఫ్యామిలీయో ఫ్రెండ్సో ఎవరన్నా సరే ఏంటి మీకు కనపడించట్లేదని ఆ ఉద్దేశంతో ఆ న్యూస్ వైరల్ అయ్యి అలా బయటికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. అక్కడ ఆమె మనస్తాపానికి గురై వెళ్ళింది. ఆ విషయం కుటుంబ సభ్యులు వెతుక్కుంటూ ఉన్నారు. ఈలోగా అక్కడ రైల్వే ట్రాక్ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగిందని తెలిసింది. ఆమె కాదో వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియదు. వాళ్ళు వెళ్ళిపోయి గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటా ఉంటే వాళ్ళ పని ఏంటి? వాళ్ళు చాలా చిన్న కుటుంబం, ఆ భర్త ఉద్యోగం, ఆయన వెళ్ళి ఉద్యోగం చూసుకుని వస్తాడు తప్ప ఈ రాజకీయాలు మరొకటి ఏమీ తెలియనప్పుడు ఎలా తెలుస్తుంది? ఆమె చనిపోయింది కాబట్టి చనిపోయిన తర్వాత ఖచ్చితంగా బాడీ పోస్ట్ మార్టం చేసేటప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు కావాలి కాబట్టి ఇవన్నీ బయటకు వచ్చినాయి. మీకు కళ్ళ ముందు చనిపోయిన చెల్లెమ్మ కనిపించట్లేదు, అనాథలైన 2 పసిపిల్లలు కనిపించట్లేదు, కానీ 7వ తారీఖు ఎందుకు పెట్టలేదు, 8వ తారీఖు ఎందుకు పెట్టలేదు, 9వ తారీఖు ఎందుకు పెట్టలేదు? నాకు అనుమానాలు ఉన్నాయి. మీరు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేయండి, మీరు వచ్చి ఎంక్వైరీ చేయండి. మనుషులు అన్న కడుపు అన్నం ఏంటంటే ఇట్లాంటి క్వశ్చన్లు ఇట్లాంటి మాటలు రావు. దయచేసి ఒకటే చెప్తున్నా, మన ఇళ్లలో ఆడవాళ్ళు ఉన్నారు, మన వాళ్ళకి ఇలాంటి జరిగితే మనం ఎవడైనా ఇలానే రెస్పాండ్ అయితే దానికి మనం ఎంత బాధపడతాం చూడండి. మీరు పోనీ ఇంతగా అంటున్నారు కదా, మీ ఈనాడుదే మా ప్రామాణికం అంటున్నారు కదా, మీ ఈనాడులో ఎవరు రాశారు కూడా స్క్రీన్లో పెడుతున్నా చూడండి. సామాజిక మాధ్యమాల్లో వేధింపులు, వివాహ బలవన్ మరణం. సామాజిక మాధ్యమాల్లో కొందరు వేధించడంతో వివాహిత బలవన్మరణానికి పాల్పడిన ఘటన గుంటూరు జిల్లా తెనాలిలో చోటు చేసుకుంది. ఈ నెల 7వ తేదీన తెనాలిలో ఇస్లాంపేటకు చెందిన గీతాంజలి స్థానిక రైల్వే స్టేషన్ శివారులో ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆమె రైలు ఢీకొనడంతో గాయపడి అపస్మారక స్థితికి చేరుకుంది. ఆమె గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ రోజు నుంచి కోమాలో ఉన్న ఆమె మృతి చెందినట్లు రైల్వే పోలీసులు సోమవారం తెలిపారు. ఆమె భర్త బంగారం పనిచేస్తారు. దంపతులకు 8, 5 సంవత్సరాల వయసు ఉన్న 2 కుమార్తెలు ఉన్నారు. తన భార్యను సామాజిక మాధ్యమాల వేదికగా కొందరు వేధించారని, ఆమె చరవాణికి సందేశాలు పంపారని, దాంతో మనస్తాపం చెంది ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు భర్త ఫిర్యాదు చేశారని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఇది రాసింది కూడా ఈనాడులోనే కదా. అంటే మీ దృష్టిలో ఈనాడులో వస్తే నిజం, సాక్షిలో రాకపోతే సాక్షిలో రాలేదు కాబట్టి అది అబద్ధమా? ఏందన్నా ఇది? కొంచెం మనసుతో ఆలోచన చేయండి అన్న. థ్యాంక్ యూ.